మనం ఈ వీడియోలో బ్రిటిష్ వాస్తు శిల్పకళ గురించి తెలుసుకుందాం. ఈ బ్రిటిష్ వాస్తు శిల్పకళ మన భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన శిల్పకళ. మన భారతదేశానికి 5 మంది యూరోపియన్స్ వరుసగా రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు, ఫ్రెంచ్ వారు. ఈ విధంగా 5 మంది యూరోపియన్స్ మన భారతదేశానికి రావడం జరిగింది. ఈ 5 మందిలో బ్రిటిష్ వారు ఒక విధమైన వాస్తు శిల్పకళ, ఫ్రెంచ్ వారు ఒక విధమైన వాస్తు శిల్పకళ, అదేవిధంగా పోర్చుగీస్ వారు ఒక విధమైన వాస్తు శిల్పకళ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మనకు బ్రిటిష్ వాస్తు శిల్పకళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎక్కువగా పాలించారు కాబట్టి, వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ వాస్తు శిల్పకళ గురించి తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి మనకు బ్రిటిష్ వారు ఫస్ట్ వచ్చేసి గోతిక్ మరియు నియో రోమన్ ఈ 2 రకాల శిల్పకళను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో గోతిక్ చూసుకున్నట్లయితే దీన్ని 3 పేర్లతో పిలుస్తారు. 1 మొఘల్ గోతిక్, 2 ఇండో గోతిక్, 3 విక్టోరియా శైలి. ఈ గోతిక్ నిర్మాణాలను రెడ్ శాండ్ స్టోన్ అలాగే లైమ్ స్టోన్లతో ఉపయోగించి ఈ నిర్మాణాలను కట్టేవారు. గోతిక్ ఆధారంగా మన భారతదేశంలో కొన్ని కట్టడాలనేది కట్టారు. ఆ కట్టడాల గురించి చూద్దాం. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు కలకత్తాలో చూసుకున్నట్లయితే విక్టోరియా మెమోరియల్. నెక్స్ట్ బాంబే చూసుకున్నట్లయితే విక్టోరియా టెర్మినల్. దీన్నే ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని కూడా పిలుస్తారు. CST అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్. సెకండ్ వచ్చేసి గేట్‌వే ఆఫ్ ఇండియా. థర్డ్ వచ్చేసి రాజాబాయి క్లాక్ టవర్. ఫోర్త్ వచ్చేసి బాంబే హైకోర్ట్. వీటన్నిటిని కూడా గోతిక్ గోతిక్ శిల్పకళ ఆధారంగా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మద్రాసులో కూడా మద్రాస్ హైకోర్టును ఈ గోతిక్ వాస్తు శిల్పకళను ఉపయోగించి కట్టడం జరిగింది. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఈ పేర్లిచ్చి అది ఏ రకమైన కట్టడం అనేది అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం గోతిక్ గురించి కంప్లీట్‌గా తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నియో రోమన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.